హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మై రెసిపీస్. ఈరోజు రెసిపీ పాల పొంగలి. ఫెస్టివల్ టైంలో రెగ్యులర్గా ఉండే నైవేద్యం పొంగలి. పొంగలే కదా, ఏముంది, నువ్వు స్పెషల్గా చేసేది ఏముంది అనుకోకండి. ఎక్కువ టైం పట్టే ఈ పొంగల్ని చాలా క్విక్ అండ్ ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో మనం ఈ వీడియోలో చూసేద్దాం. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ముందుగా స్టవ్ వెలిగించుకొని కొంచెం అడుగు మందంగా ఉన్న గిన్నెని పెట్టుకుంటే బాగుంటుంది. నేను ఇక్కడ అడుగు మందంగా ఉన్న గిన్నెని పెట్టుకున్నాను. ఇందులో నేను ఇక్కడ 1/2 లీటర్ దాకా పాలను తీసుకుంటున్నాను. ఈ పాలు పచ్చిపాలండి, పచ్చిపాలను తీసుకుంటున్నాను నేను ఇక్కడ. ఈ మూత పెట్టేసుకొని మనం పాలు పొంగొచ్చేదాకా వెయిట్ చేద్దాము. ఈ పాలు కాగేలోపు మనం ఇంకో పక్కన దీనికి బియ్యాన్ని రెడీ చేసుకుందాము. నేను ఇక్కడ బియ్యాన్ని ముందుగా అరగంట సేపు నానబెట్టి పక్కన పెట్టుకున్నాను. ఇక్కడ నేను 1 కప్పు బియ్యం తీసుకుంటున్నాను. 1 కప్ అంటే అటు ఇటుగా 150 గ్రామ్స్ దాకా ఉంటుంది. 150 గ్రామ్స్ రైస్కి నేను 300 ml దాకా వాటర్ తీసుకున్నాను. అంటే 1 కప్పు రైస్కి 2 కప్పుల వాటర్ని తీసుకున్నాను. నేను ముందే నానబెట్టుకున్నాను కాబట్టి కడిగేసేసి మెజర్మెంట్ ప్రకారం వాటర్ పోసుకొని పెట్టుకున్నాను. కాబట్టి దీన్ని డైరెక్ట్గా కుక్కర్లో ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాను నేను ఇక్కడ. ఈ కుక్కర్కి మూత పెట్టి మనం దీన్ని 4 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకుందామండి అన్నాన్ని. అప్పుడు చక్కగా మంచిగా పలుగ్గా అన్నం ఉడుకుతుంది. ఈలోపు పాలు కాగిపోయాయండి నాయి. చూసారు కదా, పాలన్నీ పొంగిపోయాయి. పర్వాలేదు, మన నైవేద్యం అంటేనే పాలు పొంగాలి కదా. చూసారు కదా, నా కుక్కర్ కూడా విజిల్స్ వేసేస్తుంది ఓ పక్కన. ఇప్పుడు ముందుగా కాగిన పాలల్లో నేను యాలకులు దంచుకొని పక్కన పెట్టుకున్నానండి ముందుగానే. చూసారు కదా, ఈ యాలకులు, ఈ పాలు చూసారు కదా బాగా తెరులుతున్నాయి. యాలకుల పొడి అండ్ జీడిపప్పు కూడా వేసానండి. అన్నం స్టీమ్ పోయిందండి. ఓపెన్ చేసి చూడండి, ఎంత చక్కగా పలుకులుగా అన్నం ఉడికిపోయిందో. చక్కగా ఉడికిపోయిందండి. నీరు అనేది లేదు అడుగున, చక్కగా ఉడికింది. నేను ఈ మరుగుతున్న పాలల్లోనే ఆల్రెడీ ఉడికించి పక్కన పెట్టుకున్నాను కదండి అన్నాన్ని. ఆ అన్నాన్ని ఇందులో వేసేసుకుంటున్నాను, మొత్తం అన్నాన్ని. మీరు అనుకోవచ్చు, ఏంటండి జీడిపప్పు వేయించి వేయలేదు డైరెక్ట్గా వేశారు అని. కానీ వేయించిన జీడిపప్పు కన్నా ఒక్కసారి పాలల్లో ఉడికిన జీడిపప్పు టేస్ట్ చేయండి. చాలా అంటే చాలా టేస్ట్గా అనిపిస్తుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. నాకు పర్సనల్గా అలా ఉడికిన జీడిపప్పు ఇంకా చాలా ఇష్టం. నేను ఇక్కడ అన్నాన్ని మొత్తాన్ని పాలల్లో వేసేసుకుంటున్నానండి. చక్కగా కలుపుకోండి. చూసారు కదా, ఒకసారి బాగా తిప్పుకొని మనం ఇక్కడ మూత పెట్టేసుకుందాము. ఇది ఉడికిపోతూ ఉంటుంది. ఈలోగా మనం కుక్కర్లో నేను ఇక్కడ 1/2 గ్లాస్ దాకా కందిపప్పును తీసుకున్నాను. 1/2 గ్లాస్కి 1 గ్లాస్ వాటర్ పోసుకున్నాను. కొంచెం పసుపు, కొంచెం ఆయిల్ వేసుకుంటున్నానండి, ఎందుకంటే వాటర్ బయటికి రాకుండా. కొంచెం ఒక 2-3 చుక్కలు ఆయిల్ వేసుకుంటున్నాను. ఇది కూడా ఒక అరగంట ముందు నానబెట్టుకుంటే త్వరగా ఉడికిపోతుంది కందిపప్పు. అలా కుక్కర్లో పక్కన పెట్టుకొని దాన్ని కూడా ఒక 4 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకుందాము. చూసారు కదా, చక్కగా పాలు తెరులుతున్నాయి. చక్కగా గెంటితోటి అడుగు నుంచి కలుపుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఇది ప్రతి 2 నిమిషాలకు ఒకసారి మనం తిప్పుకుంటూ ఉంటే ఏమవుతుందంటే, అచ్చంగా పాలతోటి పెడతాం కాబట్టి అడుగు పడుతుంది తొందరగా. మనం 2 నిమిషాలకు ఒకసారి తిప్పుకుంటూ ఉండాలి. జీడిపప్పు బాగా ఉడికిపోయింది. మూత పెట్టుకొని మళ్ళీ ఉడికించుకుందాము. అలా 2 నిమిషాలకి తిప్పుకుంటూ ఉందాము. లేదంటే అంత త్వరగా ఏం పట్టదు, ఎందుకంటే ఎక్కువ పాలు ఉన్నాయి కాబట్టి. కానీ తిప్పుకుంటూ ఉందాము.
ఓ పక్కన పప్పు కూడా ఉడికిపోతుంది. మూత పెట్టి ఉడికించుకుందాము. పప్పు చూసారా, ఇది కూడా 4 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోండి. చాలా పప్పు మెత్తగా ఉడుకుతుంది. మెత్తగా ఉడికితేనే త్వరగా చాలా బాగుంటుంది. మనం మెదపటానికి కూడా పప్పుకి ఎక్కువ టైం పట్టదు మెత్తగా ఉడికితే. చూసారు కదా, పాలంతా అన్నం పీల్చేసుకుంది. చక్కగా నీట్గా ఒకసారి మొత్తం కలుపుకొని పక్కన పెట్టుకుందాం. చూసారు కదా, అన్నం ఎప్పుడైనా ఇలా చాలా మెత్తగా ఉడకాలండి పొంగల్కి. చాలామంది మూత పెట్టారండి ఎక్కువ పొంగల్ ఉండే టైంలో. అలా పెట్టకపోతే అన్నం త్వరగా పాలైతే పీల్చేస్తుంది బియ్యం. అప్పుడు ఏమైందంటే ఎక్కువ పలుకుగా అనిపిస్తుంది. ఎప్పుడు పొంగలికైనా సరే అన్నం చాలా మెత్తగా మృదువుగా వెన్నలాగా ఉంటేనే చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి. ఎప్పుడు మూత తీసి మాత్రం పొంగలి పెట్టద్దు. ఎప్పుడు మూత పెట్టి కావాలంటే దగ్గర ఉండి కొంచెం సిమ్లో పెట్టుకొని ఉడికించుకోండి. ఫుల్గా మూత పెట్టుకొని చాలా బాగుంటుంది. అలా ఎక్కువ టైం పడుతుంది, ఎక్కువసార్లు పొంగిపోతుంది కూడా. చూసారు కదా, ఆవిరంతా వెళ్ళిపోయిందండి. పప్పు పెట్టుకున్నాం కదా, పప్పుని తీసి చూద్దాము. చూడండి, చక్కగా ఉడికిపోయింది కందిపప్పు. నేను దాని మీద పక్కన పెట్టేసుకున్నాను. చూడండి, చక్కగా పాలన్నీ పీల్చేసుకుంది అన్నం. నేను ఇక్కడ కప్పు రైస్కి కప్పుంబావు బెల్లం వాడుతున్నానండి. ఇది అచ్చు బెల్లం, అందుకని నేను కప్పుంబావే వాడుతున్నాను. ఎందుకంటే ఇది చాలా స్వీట్గా ఉంటుంది, తీపి ఎక్కువగా ఉంటుంది. మనకి బయట ఎల్లో కలర్లో కూడా బెల్లం దొరుకుతుంది. అది కొంచెం స్వీట్ తక్కువగా ఉంటుంది కాబట్టి మీరు కావాలంటే కప్పున్నర అలా మీకు రుచికి తగ్గట్టు వేసుకోండి. కానీ నేను ఇక్కడైతే కప్పుంబావే వాడుతున్నాను, అచ్చు బెల్లం కాబట్టి. ఇది సరిపోతుంది ఈ స్వీట్నెస్ దీనికి. ఇలా చక్కగా బాగా కలుపుకొని దాన్ని మనం ఇంకాసేపు ఉడకనిద్దాం. ఎందుకంటే బెల్లం వేసిన తర్వాత వెంటనే చాలామంది కట్టేస్తారండి. అలా కట్టేయకుండా ఒక నిమిషం అలా మగ్గిస్తే బాగుంటుంది. లేదంటే కొంచెం జిగట సాగినట్టు సాగుతూ ఉంటాయి. ఇప్పుడు బాగున్నా కానీ కొంచెం ఆలస్యం అయ్యే కొద్దీ, లోపల నుంచి తీసే కొద్దీ జిగట సాగినట్టు సాగుతూ ఉంటుంది. కాబట్టి మనం కొంచెం సేపు ఉడికించుకుంటే బాగుంటుంది. బెల్లం వేసిన తర్వాత కూడా ఒక 2 నిమిషాలు ఉడకబెట్టుకుందాము. బాగా తిప్పుకుందాం. బెల్లం కరిగిపోయింది బాగా చక్కగా. మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఉడికించుకుందాము. ఇక్కడ నేను కొంచెం పసుపు వేసుకుంటున్నాను, కొంచెం ఉప్పు వేసుకుంటున్నానండి. కొంచెం చిటికెడు ఉప్పు వేసుకుంటున్నాను. ఎందుకంటే స్వీట్ని బ్యాలెన్స్ చేస్తుంది ఎప్పుడైనా ఉప్పు. ఒకసారి ట్రై చేయండి, ఎవరు ట్రై చేయకపోతే. కొంచెం చిటికెడు ఉప్పు బాగుంటుందండి, చప్పదనం లేకుండా ఉంటుంది. చూసారు కదా, చక్కగా ఉడికిపోయింది. స్టవ్ కట్టేసుకుందాం. ఇంక మనం మూత పెట్టేసుకుందాం. చక్కగా బెల్లం కూడా ఉడికిపోయింది. స్టవ్ కట్టేసుకున్నానండి. ముందుగా ఉడకపెట్టి మెదుపుకున్న పప్పులో కొంచెం రుచికి సరిపడా ఉప్పు వేసుకొని కలుపుకుందాము. ఈ పప్పు ఏంటి అనుకోకండి, ఎప్పుడైనా పొంగల్ పప్పుతో చాలా బాగుంటుంది. తెలియని వాళ్ళు ఒకసారి ట్రై చేయండి. ఒక సర్వింగ్ బౌల్ తీసుకొని అందులో కొంచెం పొంగలి, దానిపైన పప్పు అండ్ దానిపైన నెయ్యి వేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ కాంబినేషన్ తెలియని వాళ్ళు ట్రై చేయండి. ట్రై చేసి ఈ రెసిపీని ఎలా ఉందో నాకు చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నోటిఫికేషన్ నా దాకా వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్.